నాన్న షాంపూ తెచ్చారా? అరిచే సరిగ్గా పట్టుకోరా, లేకపోతే బొట్టు కింద పడిపోతాయి. రోజు ఏంటి నాన్న ఇంకో 2 చుక్కలే. ఇంతకన్నా ఒక్క చొక్క ఎక్కువ వేసినా వారం రోజులు రావాల్సిన షాంపూ ఒక్క రోజులో అయిపోతుంది. అయినా నేను నీ వయసులో ఉన్నప్పుడు సింగిల్ కుంకుడికాయతో వారం రోజులు తలస్నానం చేసేవాడిని. ఏంటి నువ్వు తలస్నానం కూడా చేసావా? ఎటకారం ఎక్కువైపోయింది నా కొడుక్కి. నరికేవాళ్ళు లేక ఒక్క చొక్క బయటికి కారినా ఈ చెప్పులు పడద్ది, చెప్ప కడుక్కుని స్నానం చేయొచ్చు. కొన్ని 2 నెలలు కాల, అప్పుడే సగం అయిపోయింది. హార్లిక్స్ నువ్వు అసలే ఒక మైనస్, నీకు హార్లిక్స్. నన్ను మైనస్ అంటే నేను ఊరుకోను. ఎందుకే అంత కోపం? మైనస్ అనక ప్లస్ అంటారా? పాలు చల్లారిపోతున్నాయి, ముందు హార్లిక్స్ వేయి. అదేంటి పాలు తాగుతున్నావు కదా, ఇంకా హార్లిక్స్ ఎందుకు? అదేంటి పాలల్లోనే కదా హార్లిక్స్ కలిపేది. ఎప్పుడు తింటం తాగడం తప్ప ఈ బాటిల్ మీద ఏం రాసిందో చదువుకు తెచ్చే పని లేదు. ఏం రాసింది? హార్లిక్స్ నీళ్లలో కూడా కలుపు తాగొచ్చు. అంటే పాలు తాగేటప్పుడు హార్లిక్స్ కలుపుకోక్కర్లేదు, హార్లిక్స్ తినేటప్పుడు పాలు కలుపుకోక్కర్లేదు అనమాట. సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఇస్ హార్లిక్స్ అని టీవీలో చెప్పుకోవచ్చు. ఏమండి తాలింపు వేయాలి, జీలకర్ర ఇవ్వండి. ఒక్కసారి అడగచ్చు కదా, ఎన్నిసార్లు తాళం వేస్తేను? ఎవరు వేయమన్నారు, ఎవరు తీయమన్నారు? అయినా డబ్బులు దాచుకున్నట్టు ఎవరైనా పోపులు దాచుకుంటారా? చాలా వరకా ఊరుకునంటే ఓ రెచ్చిపోతున్నావు. బాగుందిరా. అవునరా సూరి, మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడు కదా, నీకు బైక్ ఎక్కడదిరా? ఎంత కష్టపడి సంపాదించాను తెలుసా? నువ్వెక్కడ కష్టపడ్డావురా? ఇంకెక్కడరా, ఇంట్లోనే. రేయ్ ఇంట్లో కష్టపడ్డా మరి మా నాన్న దాచుకుంది దోచుకోవటం ఎంత కష్టమో తెలుసా? నువ్వు బాగుపడవురా. కొత్త బండ్రా బాబు. రేయ్ పోదా అని డిసైడ్ అయినట్టున్నాడు. పొద్దున్నే నా బాబు మొహం చూశాను రా. ఆర్సీ ఉందా? లేదు సార్. లైసెన్స్ ఉందా? లేదు సార్. ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్. మరి ఇంకేముందాయా? 100 ఉంది సార్. వెళ్తాం కానీ సార్ ఒక నిజం అడుగుతాను, చెప్తారు సార్? ఏంటది? అదే సార్, రోజుకి మీ ఆదాయం ఎంత సార్? ఇంకో 100 ఇస్తే చెప్తారు. 100? భలేవారు సార్, ఇస్తాం. ఎంత సార్? పోలీసోడి ఆదాయం, పెళ్ళాం వయసు ఎంత నువ్వు అడగకూడదు, మేము చెప్పకూడదు. మీ పెళ్ళం వయసు మాకెందుకు గానీ మీ ఆదాయం మట్టికి మాకు అర్థమైంది సార్. అర్థమైంది కదా, పద. జీవితంలో పోలీస్ అయితే చాలరా, దున్నేయచ్చు. అప్పడాలు మేడం, బ్యూటిఫుల్ అప్పడాలు. అప్పడాలు మేడం, బ్యూటిఫుల్ అప్పడాలు. నీ ఏరియానా? అవును, ఆ బస్ స్టాప్ నుండి ఇక్కడ దాకా నేనే అమ్ముతా, నువ్వు అమ్మడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నేను కూడా ఇక్కడే అమ్ముతాను. నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది. ఏంటి ముసలోడా, నువ్వు మాటలతో వింటానులే. కరీం బాయ్కి చెప్తానేమనుకున్నావు? నువ్వు కరీం భాయ్తో చెప్తే నేను ఓవైసీతో చెప్తాను. ఏమనుకుంటున్నావేమో. చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు, నువ్వు ఇక్కడే అమ్మి నా పొట్ట కొడతావా చెప్పు? రోడ్డు తెలిపోయి అమ్ముకో. నీ దందలోకి నేను రాను, నా దందలోకి నువ్వు రాకు, సరేనా? సరే సరే, ఇది న్యాయం. అక్కడికే పోయి అమ్ముకుంటాను. పొద్దున్నే పోలే ఓడి దొరికాడు. అప్పడాలమ్మా, అప్పడాలు అప్పడాలు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ అమూల్యమైన కాలాన్ని కొంచెం నాకు కేటాయిస్తారా? చెప్పండి. థ్యాంక్ యూ. పెసరపప్పు, మినపప్పు, బియ్యపిండి ఈ మూడితో తయారైన వంటను ఎప్పుడైనా తిన్నారా? ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ మూడిటితో తయారు చేసిన రుచికరమైన ప్రోడక్ట్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటది? అప్పడాలు. అప్పడమా? మేడం, ప్యాకెట్ 10 రూపాయలే. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేస్తారా? చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు, అప్పడాలకి ఇంత పెద్ద స్టోరీ చెప్తావా? నాకేం పని పట్టలేదు అనుకున్నావా? వెడవయ్యా వెళ్ళు. మేడం, అప్పడాలు వద్దయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్, పెసరపప్పు, మినపప్పు, బియ్యపిండి ఈ మూడు కలిపితే మూడింటిని కలిపితే ఏమవుతుంది? వెళ్ళవయ్యా వెళ్ళేళ్ళు, ఏం పని లేకపోతే సరి. ఇంత వయసు వచ్చింది, అప్పడాలు అమ్మడం కూడా చేత కాదు. ఎవడయ్యా నీకు చదువు చెప్పింది? ఇందులో మినపప్పు ఉండేనికే, పెసరపప్పు ఉండేనికే. ఇట్లాంటి మాటలతో ఎవడు కొండు. ఎలా అమ్మాలో నన్ను చూసి నేర్చుకో. అప్పడాలు మేడం, మసాలా అప్పడాలు మేడం. ఒక్కసారి తిని చూడండి మేడం, నచ్చితే డబ్బులు ఇవ్వండి మేడం. ప్యాకెట్ 10 రూపాయల మేడం, డబ్బులు రేపిచ్చినా పర్వాలేదు మేడం.
10 రూపాయల కోసం మళ్ళీ రేపెందుకు లేరా? ఇదిగో తీసుకో. 2 ప్యాకెట్లు తీసుకోండి మేడం. రూపాయి తక్కువ ఇచ్చినా పర్వాలేదు మేడం. భలే కుర్రాడివిరా. సరే తీసుకో. రూపాయి చిల్లర లేదు మేడం. రేపు ఇస్తాను మేడం. ఒట్టు మేడం. నీ తెలివితేటలు నాకు అర్థమైనాయి, కానీ ఆ రూపాయి కూడా నువ్వే ఉంచుకో. ఇప్పుడు అర్థమైందా ఎలా అమ్మాలో? అర్థమైంది సార్. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న వాళ్ళే ఉంటే ఎప్పుడాలు ఎందుకు అమ్ముకుంటాను? నాకెవ్వరు లేరు. నువ్వు అనాథవా? అప్పడాలు మేడం, కరకరలాడిపోయే అప్పడాలు, మసాలా అప్పడాలు మేడం. కరకరలాడిపోయే అప్పడాలు మేడం. శాంపిల్ చూడండి మేడం, మీ ఆయనకు పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటాడు. కూర లేకపోయినా పర్లేదు, పప్పు లేకపోయినా పర్లేదు, ఒక్క అప్పడంతో మొత్తం అన్నమంతా తినేయచ్చు మేడం. ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు మేడం. మా ఆయన కూడా నీలాగే సేల్స్ మ్యాన్. ఇప్పుడు చెప్పు, ఎంతకిస్తాం? ఎవరైనా సరే మేడం, ₹1 కూడా తగ్గే పని లేదు. ప్యాకెట్ 10 రూపాయలే. బాసు ఎవరిల్లు వీళ్ళతో మాట్లాడండి. అమ్మేశా. ఈ 2 మిగిలాయి. వీళ్ళతో బేరం కుదిరితే అవి కూడా అమ్మేస్తా. వీళ్ళు కొనే మొహాలు కాదు బాసు, ఈ 2 ఇంటికి తీసుకెళ్ళు. హే, కొనే మొహాలు కాదంటే మొహం పగిలిపోతుంది వేదవా. ఇదిగో 20 రూపాయలు. రావే. ఏంటి బాసు అలా నోరు తెచ్చావు? అమ్ముకోవడానికి ఇది ఒక టెక్నిక్. అసాధ్యుడివే. అప్పడాలు చాలా బాగున్నాయి కదా, అయితే లొట్టలు వేసుకుంటూ తినండి. ఏంటమ్మా అప్పడాలు తప్ప కూరలేం కనిపించడం లేదు? కూరలు లేకపోయినా ఒక్క అప్పడంతో అన్నం మొత్తం తినొచ్చట. తినండి. ఎవరు చెప్పారమ్మా? ఇంకెవరు? అప్పడాలు అమ్మిన సేల్స్ మ్యాన్. వాడెవడో అప్పడాలు అమ్మేవాడు చెప్పాడని నువ్వు కూరలు చేయకపోవడం ఏంటి? ఏంట్రా, సేల్స్ మ్యాన్ ని వాడు వీడు అంటావా? వాడెవడనో వాడంటే వీడిని కొడతావేంటమ్మా? అరే నువ్వు కూడా వాడు వీడు అంటావేంట్రా? తప్పలా అనకూడదు. కూరలు లేకుండా అప్పడాలతో అన్నం తినొచ్చని చెప్పిన తలమాసిన వాడిని ఇంకేమనాలి? ఏవనాలో ఈయన గారిని అడగండి, చెప్తారు. ఆ తలమాసినోడి గురించి డాడీని అడగడం ఏంటి? ఆ సేల్స్ మ్యాన్ ఎవరో కాదు, డాడీయే. మీరు బజార్లో అప్పడాలు అమ్మారా? ఏంటి నాన్న ఇది? ఎవరైనా చూస్తే ఎంత అవమానంగా ఉంటుంది. ఇందులో అవమానం ఏముందిరా? చాలే ఆపండి. రేపటికి రేపు ఉద్యోగం అంటే ఏంటో అనుకున్నాను గాని ఇలా బజార్కెక్కి పరువు తక్కువ పని చేస్తారనుకోలేదు నేను. భారతి, ఇందులో పరువు తక్కువ పని ఏముంది? నిన్నటి వరకు ఒక ఎడిటర్ సంపాదనతో మీ ఆకలి ఎలా అయితే తీరిందో, ఈ రోజు నుంచి ఒక సేల్స్ మెన్ సంపాదనతో మీ ఆకలి అలాగే తీరుతుంది. ఎడిటర్ అయినా సేల్స్ మెన్ అయినా మీ ఆకలి తీరడంలో తేడా ఉండదు. మరి నేను చేసే పనులు మాత్రం తేడా ఎందుకు చూస్తారు? అప్పులు చేసో తప్పులు చేసో సంపాదిస్తే తప్పు గాని డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడాలి. అర్థమైందా? అర్థమైందండి, బాగా అర్థమైంది. మీ తెలివితేటలతో మానోళ్లు ముయించాలని చూస్తారు గాని మీ పద్ధతి మాత్రం మార్చుకోరు. పద్ధతి అనేది పెళ్ళాం లాంటిది, అస్తమానం మారిస్తే బాగు. ఏర్పాట్లు ఘనంగానే చేశారు. ఏదో పెళ్లి చూపుల పథకంలో సింపుల్ గా అరేంజ్ చేశాను. పథకం అంటాడేంటి పంతులు గారు? కొంపదీసి దీని వెనకాల ఏం కుట్రలేదు కదా? అయ్యయ్యో, అపార్థం చేసుకోకండి, చెప్పండి. అయ్యా, నేను స్టేట్ గవర్నమెంట్ లో 40 ఏళ్లు పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ప్రభుత్వం వారు జారీ చేసిన ఎన్నో పథకాలు అమలుపరిచాను. ఆ అలవాట్లో పొరపాటున పథకం అని వచ్చేసింది. ఇంకా నయం, తిన్న తర్వాత ప్లేట్లు కడిగిచ్చి శ్రమదాన పథకం అనుకోమన్నారు కాదు. భలే చమత్కారంగా మాట్లాడతారు. అల్లుడు గారు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అప్పుడే అల్లుడు అనేకండి. నువ్వేంట్రా గోకుతున్నావు? ముందు అమ్మాయిని పిలవండి. ఆడికి కావాల్సిన ఆడు చూసుకుంటాడు, నాకు కావాల్సిన నేను చూసుకుంటాను. అయ్యా, ఆయన చెప్పేది ఏంటంటే అమ్మాయి అందతందాల విషయం అబ్బాయి గారు చూసుకుంటారని, ఆమ్యామ్య విషయం ఆయన చూసుకుంటారు అని. ఆమ్యామ్య ఏంటి అని బొంద? నువ్వు కూడా ఆయనతో ఏమైనా స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసావా? స్పష్టంగా కట్న కానుకలు అని చెప్పలేవు? అనే గారు, అమ్మాయి బ్లాకా వైటా? నా పోలికమ్మా. కొంపదీసి బట్టతలా? కలర్ వైట్ అనండి. మీ అమ్మాయి వెయిట్ వైట్ గురించి కదండి మాకు కావాల్సింది. కట్నం వైటా బ్లాకా అని. నమస్కారం అండి. కూర్చో. కూర్చోమ్మా. అమ్మాయి నాకు నచ్చిందండి. నాకు నచ్చింది నాన్న. నాకు నచ్చింది నాన్న. నువ్వు కూడా చెప్పరా? నాకు నచ్చింది. చెప్పు తెగుద్ది. మైకి పట్టుకుని అరవడరా? నచ్చిందని ఊళ్ళో కూడా తెలుస్తుంది. సన్నాసి, నీకు నచ్చిందన్న సంగతాలు ముందే తెలిస్తే నీ రేటు పడిపోతారా? రై, ఈ మైనస్ కి పెళ్లి చేయాలంటే ఈ ప్లస్ మీద వసూలు చేసుకోవాలి కదా. కర్మ. రోజు మార్చో. వినారుగా? నచ్చిందంట, అమ్మాయిని తీసుకెళ్ళిపోండి. లోపలికి వెళ్ళమ్మా. హైట్ కూడా చూసుకోవే. సరిపోద్దండి. పంతులు గారు అలా చూస్తూ కూర్చుంటారేమిటి? తర్వాత విషయాలు. వస్తున్నా. కట్నం పథకం కింద ఒక 4 లక్షలు ఇచ్చుకుంటాను. ఎంత? 4 లక్షలండి. 4 లక్షలండి? 4 కోట్ల మాట్లాడుతున్నాడే. వీడి ఉద్యోగ పథకం కింద
4 లక్షలు ఈసిరే అవతల పడేసా. నాన్న అమ్మాయి నచ్చిందని చెప్పాను కదా, ఇప్పుడు కట్నం కూడా ఎందుకు? ఎందుకా? ఆ, ఎందుకు ఇదేంటి నాన్న? నువ్వు పాల పీక నోట్లో పెట్టుకున్న దగ్గర నుంచి పోలీస్ డ్రెస్ చేసుకున్నంత వరకు నేను నీ మీద పెట్టిన ఖర్చు ఇది. అసలు రా, వడ్డీతో సహా వసూలు చేసుకోవాలి కదా. కన్న కొడుకు కూడా లెక్కలు రాస్తావు నాన్న? ఊళ్ళో వాళ్ళ కొడుకు మీద రాస్తే ఉన్న పళ్ళు రాళ్ళు కొడతారు. డేయ్, నువ్వు నాకు పుట్టబట్టి పోలీసు వాడు అవబట్టే కదా నీకు ఈ విలువ. ఇవి నీకు లేవనుకో, నీ పొజిషన్ ఏంటి? ఏంటి ఏంటా? ఇదిగో బాల్డ్ హెడ్, చెప్పండి. ఈ నా కొడుకు కాదు. నాన్న చెప్పానా కాదని? ఈడే నా కొడుకు, పోలీసుడు. ఈ ఏలుడు గారు ఏం తీసుకుంటారు? ఎండ్రిని పుచ్చుకుంటారు. నాన్న కాదని చెప్పానా? మీ అమ్మాయిని పాలు తీసుకురమ్మనండి. ఏదో శాంపుల్ చెప్తే శోభనంలా ఫీల్ అయిపోతున్నా. నాన్న ఏంటిదంతా? అయ్యా, ఇంతకీ మా అల్లుడు గారు ఎవరో చెప్పారు కాదు. మీరు కట్నం ఎంత ఇస్తారో చెప్తే దాన్ని బట్టి వీళ్ళిద్దరు ఎవరో చెప్తా. ప్రస్తుతానికి అమాంబాబుతో 4 లక్షలకి సర్దుకోండి. ఆ తర్వాత స్త్రీ సంక్షేమ పథకం, శిశు సంక్షేమ పథకం ఎలాగైనా తప్పవు కదండి. ఈ పథకాల పేమెంట్లు మాకు వద్దండి. మా వాడి రేటు 10 లక్షలు అంటే చెప్పండి, లేకపోతే ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తాను. లేవే